హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు టమాటాల్ని ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు మెత్తపడటం కోసం మీ రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోలు మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు మెత్తబడిన తర్వాత 1 కిలో చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని అలానే ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. చికెన్లోని వాటర్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ బాగా మెత్తపడి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.